రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. వ్యవసాయ రంగ అభివృద్ధి ధ్యేయంగా అన్నదాత ఆశయ సాధనే లక్ష్యంగా సాగులోని పలు అంశాలతో పాటు అనుబంధ రంగాలలోని కీలక విషయాలపై కూడా దృష్టి సారిస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: జీవ రసాయనాల వాడకంలో జాగ్రత్తలు, రబీ వేరుశనగలో సస్యరక్షణ, నెల్లూరు అధునాతన చేపల మార్కెట్ నిర్వహణ మొదలైన అంశాలుంటాయి. పంటలపై ఆశించే చీడపీడలను నియంత్రించేందుకు జీవ నియంత్రణ పద్ధతులను అవలంబించడం పర్యావరణానికి, పంటలకు, మానవ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. అయితే జీవ నియంత్రణ పద్ధతులలో ప్రధానమైన జీవ రసాయనాలను వాడుకునేటప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఆ వివరాలు మీకోసం. పంట ఉత్పత్తుల నాణ్యత తగ్గకుండా చీడపీడలను నివారించాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ఫలితమే జీవ రసాయనాలు. ఈ జీవ రసాయనాలు పంటలను ఆశించి నష్టపరిచే చీడపీడలకు, రోగం కలగజేసే క్షమత కలిగిన సూక్ష్మజీవులను ఆధారంగా చేసుకొని ఈ జీవ రసాయనాలు తయారు చేయబడతాయి. జీవ రసాయనాలు రసాయనిక పురుగు మందుల కంటే చాలా శ్రేష్టమైనప్పటికీ వీటి నిల్వ సామర్థ్యం చాలా తక్కువ. జీవ రసాయనాల వాడకంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానంలో జీవ నియంత్రణ విభాగ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్జే రెహమాన్ గారి మాటల్లో తెలుసుకుందాం. జీవ రసాయనాల వాడకం కానివ్వండి, అదే రకంగా వాటి కొనుగోలులో రైతులు పాటించవలసిన జాగ్రత్తల పరంగా చూసుకున్నప్పుడు జీవ రసాయనాలలో అతి ముఖ్యమైన సమస్య నాణ్యతాపరమైన సమస్యగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. మన పంట పొలాల్లో పురుగుల ఉధృతి కానివ్వండి, అదే రకంగా హానికారక ఏదైతే తెగుళ్ళు వస్తాయో వాటి ఉధృతిని తగ్గించడానికి వివిధ రకాల జీవ రసాయనాలను మనం వాడుతుంటాం. రెక్కజాతి పురుగుల ఉధృతిని తగ్గించడానికి మనం ముఖ్యంగా బీటీ ద్రావకాన్ని మనం వాడుకుంటూ ఉంటాం. ఇది పొడి రూపంలో, అదే రకంగా ద్రవ రూపంలో మార్కెట్లో లభ్యమవుతుంటుంది. కీటకనాశక శిలీంధ్ర ఆధారిత జీవ రసాయనాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా వాడకంలో రావటం చూడటం జరిగింది. వాటిలో మనం చెప్పుకున్నట్లయితే ముఖ్యంగా బవేరియా బాసియానా అనబడే జీవరసాయనము మనం రెక్కజాతి పురుగులకు వాడుకుంటుంటాము. మెటారైజియం అనైసోప్లే అనబడే జీవరసాయనం మనం ముఖ్యంగా వేరు నాశించే పురుగుల్ని మనం ఉద్దేశించి దాన్ని వాడుతూ ఉంటాము. అదే రకంగా వర్టిసిలియం లకాన్ని తీసుకున్నట్లయితే మన వివిధ పంటలను నాశించే రసం పీల్చే పురుగుల సముదాయం ఏదైతే ఉన్నదో వాటి ఉధృతిని తగ్గించడానికి వాడుతుంటాం. అది పేనుబంక కానివ్వండి, దీప పురుగులు కానివ్వండి, తెల్లదోమ కానివ్వండి, ఇతరత్ర రసం పీల్చే పురుగులు ఏవైనా కావచ్చు. అదే రకంగా మనం తెగుళ్ల పరంగా చూసుకున్నప్పుడు చాలా వరకు ఎక్కువ వాడకంలో ఉన్నదానిగా మనం ట్రైకోడర్మా విరిడిని చెప్పుకోవచ్చు. విత్తన శుద్ధి కోసం, అదే రకంగా నారు శుద్ధి కోసం మన పంట పొలంలో పిచికారీ చేసుకోవటానికి కూడా ఈ ట్రైకోడర్మా విరిడిని మనం వాడుతూ ఉంటాం. తెగుళ్ల ఉధృతిని తగ్గించడానికి చెప్పుకున్నట్లయితే సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనబడే జీవరసాయనాన్ని ముఖ్యంగా వరి వంటి వాటిల్లో అగ్గి తెగులు, కాండం కుళ్ళు తెగులు, పాము పొడ తెగులు ఉధృతిని తగ్గించడానికి, అదే రకంగా మిగతా పంటల్లో కూడా ఈ ట్రైకోడర్మా విరిడితో ఏవైతే మన శిలీంధ్రాలు కంట్రోల్ అవుతాయో వాటిని అన్నిటిని కూడా సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి దాని వాడకం కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కొనుగోలు సమయంలో ఈ జీవరసాయనాలు ఏవైతే మనం ఇప్పటివరకు చెప్పుకున్నామో ఈ జీవరసాయనాలన్నీ పురుగు మందుల చట్టం కిందకి తేపడ్డాయి. చాలా వరకు మార్కెట్లో ఎటువంటి పంజీకరణ లేకుండా బయో ప్రొడక్ట్స్ పేరు మీద కొన్ని రకాల జీవరసాయనాలు అని చెప్పుకుంటూ అమ్ముకోవటం జరుగుతుంది. కాబట్టి వాటి మీద ఎటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండదు. కాబట్టి అటువంటి వాటిని రైతు సోదరులు తప్పనిసరిగా కొనకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. తయారు చేసిన తిది ఆ తర్వాత ఎప్పటి వరకు క్షమతలో ఎటువంటి నాణ్యతా లోపాలు లేకుండా ఆ పదార్థం పనిచేస్తుంది అన్నది తప్పనిసరిగా దానిపైన ముద్రించవలసి ఉంటుంది. పురుగు మందుల చట్టంలో ఇది ఒక కఠినమైన మన పాటించవలసిన నియమం కింద తీసుకోబడుతుంది.
ఎందుకంటే ఈ జీవరసాయనాలు చాలా వరకు 6 నెలల నుంచి 8 నెలల వరకే మనం స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ, షెల్ఫ్ లైఫ్ అంటాం, అది ఉంటుంది. కాబట్టి ఆ షెల్ఫ్ లైఫ్ అయిపోయిన జీవరసాయనాలను వాడుకున్నట్లయితే అవి పనిచేయకపోవటం ఒక్కటే కాకుండా కొన్ని హానికరమైన శిలీంధ్రాలు కూడా దాంట్లో అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా తయారు తిథి ఎప్పటి వరకు వాడుకోవచ్చన్న తిథులు చూసుకుంటూ ఆ పనికొచ్చే కాలంలో ఉన్న జీవరసాయనాలు మాత్రమే రైతు సోదరులు కొనుగోలు చేసుకోవాలి. సూర్యరశ్మి ఎక్కువగా తగలని చోట, ఎటువంటి తడి లేక తేమ లేని చోట మాత్రమే వాటిని భద్రపరుచుకుని వాటిని మనం సకాలంలో గనక వాడుకున్నట్లయితే మన స్టోరేజ్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాటి నాణ్యత తగ్గకుండా వాడుకోవచ్చు. ఎకరానికి 100 లార్వల్ ఈక్వలెంట్ ఎన్పివి ద్రావకం వాడుకుంటున్నప్పుడు మనం ఎకరానికి సరిపడే ఎన్పివి ద్రావకంలో 1 కిలో బెల్లం, అదే రకంగా 100 ml టినోపాల్ కానివ్వండి, రాణిపాలు కానివ్వండి, లేకపోతే ఎటువంటి సబ్బు సొల్యూషన్ కానివ్వండి దాంట్లో కలిపి గనక వాడుకున్నట్లయితే సూర్యరశ్మి వలన క్షమత తగ్గించే గుణం ఏదైతే ఉన్నదో అది కొంచెం వరకు తగ్గటం వలన మనం రైతు సోదరులు వీలైనంత లాభాలను పొందవచ్చు. తప్పనిసరిగా మనం జీవరసాయనాల్లో కీటకనాశక శిలీంధ్రాలు కానివ్వండి, తెగుళ్లను ఉద్దేశించి వాడుకునే జీవరసాయనాలు శిలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకుంటున్నప్పుడు రసాయనిక శిలీంధ్ర నాశకాలతో కలిపి కానివ్వండి, కొన్ని రోజుల తర్వాత కానివ్వండి వీటిని మనం స్ప్రే చేసుకోవటం కానీ ఇతర పద్ధతుల్లో కానీ వాడుకోకూడదు. ఈ విధంగా రైతులు జీవరసాయనాల వాడకంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ సస్యరక్షణలో దీన్ని ప్రధాన భాగంగా చేసుకుని వాడుకుంటే తక్కువ ఖర్చుతో పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటూ నాణ్యమైన అధిక దిగుబడుల్ని పొందవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. రబీ సీజన్లో పండిస్తున్న ప్రధానమైన నూనె గింజల పంట వేరుశనగ. వేరుశనగ పంట పక్వానికి రాబోతున్న ప్రస్తుత దశలలో పంటను అనేక చీడపీడలు ఆశించి దిగుబడిపై ప్రభావాన్ని చూపిస్తాయి. వేరుశనగ పంటలో ఎలాంటి సస్యరక్షణ చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సాగులో ఉన్న నూనె గింజల పంటలలో వేరుశెనగ ప్రధానమైనది. రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అనంతపురం, కడపతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలైన కరీంనగర్, వరంగల్, దక్షిణ తెలంగాణ ప్రాంతాలైన మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలలో వేరుశెనగను రబీలో నీటి ఆధారంగా సాగు చేస్తున్నారు. మన రాష్ట్రంలో రబీ వేరుశెనగను రసం పీల్చే పురుగులు, పొగాకు లద్ది పురుగు, మొవ్వుకుళ్ళు తెగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా వేరుశెనగ పంటను రసం పీల్చే పురుగైన తామర పురుగు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. ఈ తామర పురుగు ఆకుల నుండి రసాన్ని పీల్చడంతో పాటు మొవ్వుకుళ్ళు తెగులను కలగచేసే వైరస్ను వ్యాప్తి చేస్తాయి. రబీ వేరుశెనగను ఆశించే చీడపీడలు, వాటి నివారణకు రైతులు చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలను గురించి తిరుపతి ప్రాంతీయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి మురళీకృష్ణ మాటల్లో తెలుసుకుందాం. ఈ మొవ్వుకుళ్ళు వైరస్ తెగులు ఆశించినప్పుడు మొక్క ఎదుగుదల ఉండదు. ఆకులు చిన్న చిన్నవిగా ఉండి ఇవి పూత, పిందె తయారు కాకుండా దీని నుంచి దిగుబడి ఏది రాకుండా మనకి చాలా నష్టం జరుగుతుంది. ఇది రబీలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంది. ఈ మొవ్వుకుళ్ళు తెగులు నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. పొలంలో కానీ పొలం చుట్టూ కానీ వయ్యారి బామ వంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. విత్తన శుద్ధిగా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకుని విత్తుకున్నట్లయితే ఈ తామర పురుగుల ఉధృతి 25-30 రోజుల వరకు తగ్గుతుంది. తర్వాత పంట విత్తిన 20 రోజుల లోపల ఒకసారి అంతర్వాహిక పురుగు మందులు
మోనోక్రోటోఫాస్ అయితే 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగుల ఉధృతి అనేది తగ్గుతుంది. పొలం చుట్టూ 4-5 వరుసలు జొన్న కానీ సజ్జ కానీ లేదా రబీ పంట కాలంలో మొక్కజొన్న కూడా వేసుకున్నట్లయితే చాలా వరకు ఈ తామర పురుగులు వ్యాప్తి ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి రాకుండా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ రబీ పంట కాలంలో ఎక్కువగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పొగాకు లద్దె పురుగు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తున్నది. ఈ పొగాకు లద్దె పురుగు సాధారణంగా గుడ్లను సమూహంగా ఆకుల పైభాగంలో కానీ ఆకుల క్రింది భాగంలో కానీ పెడుతుంది. పిల్ల పురుగులు ఆకుల మీద పత్రహరితాన్ని గీకి తినడం వలన ఆకులు జల్లెడాకుల్లాగా కనిపిస్తాయి. తర్వాత ఇవి పెరిగి పెద్దవైన తర్వాత ఆకులను పూర్తిగా తినివేసి ఈనెలను మాత్రమే మిగులుస్తుంది. సో దీనివల్ల ఎక్కువగా పంట నష్టం జరుగుతుంది. పంట విత్తిన తర్వాత లింగాకర్ష ఎరలు ఎకరానికి 4 చొప్పున పెట్టుకోవాలి. దీనివలన పురుగు ఉధృతిని మనం గమనించుకోవచ్చు. తర్వాత పక్షి స్థావరాలు ఎకరాకి 20 చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత గ్రుడ్ల సమూహాలని లేదా పిల్ల పురుగుల సమూహాలని గుర్తించిన వెంటనే వాటిని ఏరవేసి నాశనం చేయాలి. చిన్న పిల్ల పురుగు దశలో మనం వేపగింజల కషాయం 5% వేపగింజల కషాయం పిచికారీ చేసినా కానీ చాలా వరకు ఈ పురుగు ఉధృతి తగ్గిపోతుంది. 200 తెగులు సోకిన పురుగులు నుండి తయారు చేసిన ద్రావణాన్ని ఎకరా పంట పైన పిచికారీ చేసినట్లయితే ఈ పురుగులకి ఈ ఎన్పివి వైరస్ తెగులు వచ్చి చాలా వరకు చనిపోతాయి. సో వీటిని ఉపయోగిస్తూ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పంట నష్టము 25% కన్నా ఆకులు ఎక్కువగా నష్టపోయినప్పుడు తప్పనిసరిగా మనం పురుగు మందుల వాడకం అనేది చేయాలి. ఈ క్రిమిసంహారక మందుల్లో ముఖ్యంగా క్లోరోఫైరపాస్ అనే మందు అయితే 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇది పురుగు ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు థయోడికార్బ్ అనే మందు అయితే 1 గ్రాము లీటర్ నీటి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా తామర పురుగులు మరియు పొగాకు లద్దె పురుగు రెండూ ఉన్నప్పుడు క్లోరోఫెనాపైర్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగులు మరియు పొగాకు లద్దె పురుగు ఈ రెండింటిని కూడా సమర్థవంతంగా నివారించుకునేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ సమగ్ర సస్యరక్షణ పద్ధతులు రైతులందరూ సామూహికంగా చేపట్టినప్పుడు ఈ పురుగు ఉధృతిని మనము సులభంగా తగ్గించి పంట దిగుబడి పెంచుకునేదానికి అవకాశం ఉంది. ఈ విధంగా రబీలో వేరుశెనగను సాగు చేయు రైతులు శాస్త్రవేత్తల సలహాల మేర తగిన సస్యరక్షణ చర్యలను చేపట్టి చీడపీడలను నివారించుకుంటే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ రోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం, ఆయన స్కూలుకు వెళ్ళారండి. ఏంటి స్కూల్ కా? బావుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూలుకే వెళ్ళాను. ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు. దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు. లాభదాయకమైన అనుబంధ పరిశ్రమగా కోస్తా తీర ప్రాంతాల్లో విస్తారంగా కొనసాగుతోంది చేపల పెంపకం. ముఖ్యంగా కోస్తా ప్రాంతమైన నెల్లూరు జిల్లాలో చేపల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందడంతో అధికంగా ఉత్పత్తి అవుతున్న చేపలకు తగిన మార్కెట్ సదుపాయాలు కలుగజేస్తూ అధునాతన పద్ధతిలో చేపల మార్కెట్ నిర్మించారు. చేపల నాణ్యత దెబ్బతినకుండా మార్కెటింగ్ను సులభతరం చేస్తున్న ఈ అధునాతన చేపల మార్కెట్ నిర్వహణ వివరాలు మీకోసం. మానవునికి ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చేందుకు ప్రకృతి ప్రసాదించిన ప్రత్యేకమైన జీవులు చేపలు. మన రాష్ట్రానికి సుదీర్ఘంగా విస్తరించి ఉన్న సముద్ర తీర ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు చేపల పెంపకం, పట్టుబడి, అమ్మకాలను ప్రధాన జీవనోపాధులుగా చేసుకుని జీవిస్తున్నారు. మత్స్య పరిశ్రమను మరింత అభివృద్ధి పరిచి ఈ పరిశ్రమపై ఆధారపడిన ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో జాతీయ మత్స్య పరిశ్రమ అభివృద్ధి సంస్థ వారి సహకారంతో రాష్ట్ర మత్స్యశాఖ వారు నెల్లూరు జిల్లాలో అధునాతన సౌకర్యాలతో చేపల మార్కెట్ను నిర్మించారు. 2011 ఏప్రిల్ మాసంలో మత్స్యశాఖ వారు ఈ చేపల మార్కెట్ను ప్రారంభించారు.
ఆనాటి నుంచి ఈ చేపల మార్కెట్ చేపల పెంపకందారులు, అమ్మకందారులు, కొనుగోలుదారుల శ్రేయస్సే ధ్యేయంగా కొనసాగుతోంది. ఈ నెల్లూరు జిల్లా చేపల మార్కెట్లో చేపల్ని శుభ్రపరచుకోవడానికి పెద్ద హాలుతో పాటు చేపలను కోసే హాలు, చేపలను వేలం వేయటానికి బెడ్లు ఆధునిక పద్ధతిలో నిర్మించారు. ఏ కారణం చేతైనా రైతులు తెచ్చిన చేపలు అమ్ముడు కాకపోతే వాటిని నిల్వ చేసుకునే వీలుగా అధునాతన శీతలీకరణ భవనాన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్వేరియంలు కూడా ఈ చేపల మార్కెట్లో సరసమైన ధరలకే లభిస్తున్నాయి. ఈ మార్కెట్ ప్రజలకు, చేపల పెంపకందారులకు, అమ్మకందారులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి నెల్లూరు మత్స్య అభివృద్ధి అధికారి ప్రసాద్ గారి మాటల్లో తెలుసుకుందాం. నెల్లూరు మార్కెట్ ఏరియాలో మెయిన్గా ముఖ్యంగా దాదాపు 25,000 మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. ఈ తీర ప్రాంతం అన్నమాట. వాళ్ళు ప్రతిరోజు అక్కడి నుంచి సముద్రం నుంచి చేపలు పట్టుకొచ్చి తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళు అమ్ముతూ ఉండేవాళ్ళు. కొత్తగా ఒక మోడర్న్ ఆధునిక ఫిష్ మార్కెట్ కట్టాలని శ్రీ ఎన్ఎఫ్డిబి కృష్ణయ్య గారు సీఈఓగా ఉన్నప్పుడు ఒక ఆలోచన ఆయనకి తట్టి ఇక్కడ ఎన్ఎఫ్డిబి వారి ఆర్థిక సహకారంతో ఇక్కడ ఒక మార్కెట్ కట్టాలని చెప్పి ఆయన ఎన్ఎఫ్డిబి నుంచి ఫండ్స్ రిలీజ్ చేసి దాదాపు 1.2 కోట్లు రిలీజ్ చేసి ఈ మార్కెట్కి ఆయన నిధులు మంజూరు చేయడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో ఈ చేపల మార్కెట్ అనేది ఆధునిక వసతులతో కూడినటువంటి, అంటే చేపల మార్కెట్లోనే చేపలు అమ్మటము, డ్రెస్సింగ్ చేయటము, క్లీనింగ్ పరిశుభ్రం చేయటము, అంతేకాకుండా చేపలు అయితే చాలామంది సుదూర ప్రాంతాల నుంచి చేపలు ఇక్కడ తీసుకొచ్చి ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తెచ్చిన చేపలన్నీ ఒక రోజులోనే అమ్ముకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ చేపలను కూడా నిల్వ ఉంచుకోవడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ను కూడా ఇక్కడ కట్టడం జరిగింది. బల్క్ పద్ధతిలో అమ్మేవాళ్ళు ఉన్నారు, ప్లస్ రిటైల్గా చేసేటువంటి అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఏం చేస్తారంటే మొట్టమొదటిగా వచ్చిన తర్వాత బల్క్గా వచ్చిన మెటీరియల్ ఎక్కువ మొత్తంలో వచ్చిన ఆ సరుకుని ఆక్షన్ హాల్లో ఉంటుంది. ఇక్కడ వేలం వేయు హాలు అనేది ఉంది. ఇక్కడ చేపలు పట్టుకొని వచ్చిన అందరూ పెద్ద మొత్తంలో సరుకుని ఇక్కడ వేలం వేసి రిటైల్ వ్యాపారస్తులకు దాన్ని అమ్ముతారు. అలాగే ఎవరైతే కనుక మనకి సరుకు కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ సరుకులు కొనేసేసి ఆ సరుకులను ఇక్కడే పరిశుభ్రం చేసుకోవడానికి, తదుపరి క్లీనింగ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ వసతులు అనేవి ఉన్నాయన్నమాట. నెల్లూరు మత్స్య మహిళా పారిశ్రామిక సహకార సంఘం అనేది 2003లో స్థాపించబడింది. దాని కింద సభ్యులు అనేది 156 మంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులకి ఏంటంటే వంతుల వారీగా వాళ్ళకి ఇక్కడ స్టాల్స్ అనేవి కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మహిళా పారిశ్రామిక సంఘం అనేది మార్కెట్లో, ఆధునిక ఫిష్ మార్కెట్లో అందరికీ ఒక్కొక్క గ్రేడ్ వంతుల వారీగా ఒక్కొక్కరికి ఒక స్టాల్ కేటాయించడం జరిగింది. ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా మన మత్స్యశాఖ వారు నిర్మించిన నెల్లూరు చేపల మార్కెట్ను సక్రమంగా వినియోగించుకుంటే చేపల పరిశ్రమలో ఆశించిన పురోగతి సాధించవచ్చు. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు తెలియచేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500001.